దక్కితే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండరు. వాడు నన్ను భరిస్తాడు. భూదేవికున్నంత ఓర్పుందన్నయ్య వాడికి. ఇంతకన్నా గొప్పోడు ఏ ఆడపిల్లకు దొరుకుతాడన్నయ్య. అందుకే వాడితో లవ్ లో పడిపోయాను. గీతకు నువ్వు చాయిస్ కాదు విజయ్, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. తను నీకు నచ్చకపోవడానికి ఏ రీజన్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ పాపం అది కుమిలి ఏడుస్తుంది. నేను అడిగాను, ఎందుకే నువ్వంటే ఇష్టం లేనడు గురించి అంతలా ఏడుస్తున్నావని. అదేముందో తెలుసా, ఆడికి ఇష్టం లేకపోతే ఏమన్నాయా, నాకు ఇష్టం ఉంది కదా అంత. విజయ్ నేను మళ్ళీ వస్తాను. మనమే చెక్ చేయి. మేడం 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 ప్లీజ్. అతను ఎందుకు పిలుస్తున్నాడు? ఏం లేదు, మీరు మాట్లాడండి. నాకు అన్నీ తెలుసు, వెళ్ళి మాట్లాడు. అంత ఇంపార్టెంట్ కాదంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు, వెళ్ళి మాట్లాడు. ఒకసారి మీతో మాట్లాడాలి. గీత, ఇప్పుడంటే ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్, అందుకే నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు. బట్ ఆఫ్టర్ వెడ్డింగ్ ఐఎమ్ నాట్ గోనా ఎంటర్టైన్ సచ్ నోటోరియస్ బిహేవియర్. ఏమైంది బావా? చేసించారు, వెళ్ళు. మేడం మేడం ఆగండి మేడం. ఏంటి? మేడం సారీ మేడం, నాకు తెలియదు మేడం మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారని. నేను కలిస్తే ఇప్పుడే చెప్పారు. అయ్యో సార్, ఏంటి సార్ మీరు మీ ఆలోచనలు? మేమేదో థర్డ్ గ్రేడ్ సిటిజన్స్. తప్పైపోయింది సార్, సారీ సార్. ఏం సార్ ఇంకా వండుకోలేదా? మేడం ఇప్పుడు నేను అలా అన్నానా? మీరే ఏదో చేయాలి మేడం. ఏం చేయాలి? ఏదో చేయాలిగా మేడం, మీరు నాకు కావాలంతే. ఇప్పుడే ఏదో చేయండి మేడం, ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి. మా ఓన్ కష్టం ఎవ్వరికి రావద్దు సార్. ఏం జరుగుతుంది అక్కడ? చెప్తా సార్. మేడం ప్లీజ్ మేడం, మీ నాయనమ్మకి మీరే చెప్పండి మేడం. ఒక వారం రోజుల్లో మీ మనీ మొత్తం అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తాం మేడం. పీటల మీద మా చెల్లి పెళ్లి అయిపోతే జీవితం నాశనం అయిపోతుంది మేడం. నీకేమైనా పిచ్చా? 4 గంటల్లో పెళ్లి పెట్టుకొని మా నాయనమ్మ మాటే ఫైనల్, డబ్బులు ఇస్తేనే పెళ్లి, ఇంకో మాట మాట్లాడి. ఇంకా ఆపు, నేను చెప్తా. అంత పేదవాళ్ళు మీకెందుకు పెళ్లిళ్ళు